అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో 'కలర్ ఫోటో' మూవీతో మంచి క్లాసిక్ హిట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రాజ్. ఇతని డైరెక్షన్‌లో వచ్చిన సెకండ్ మూవీ 'మోగ్లీ'. నిన్న రిలీజ్ అవ్వాలి. కాకపోతే కొన్ని అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్ వల్ల ఈ రోజు రిలీజ్ అయింది. ఇంకా బండి సరోజ్ కుమార్ గారు యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అండ్ మూవీ చూసొచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నచ్చింది గైస్ మూవీ. చాలా బాగుంది. రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ అయినా సరే ట్రీట్మెంట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఇది చాలా సాధారణమైన కథ. చాలా సార్లు చూసేసిన కథ. మోగ్లీ క్రిస్టోఫర్ నోలన్, వర్ష అనే అమ్మాయిని ఇష్టపడతారు. అండ్ ఈ అమ్మాయి కోసం వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏంటి, చివరికి వర్ష ఎవరికి దక్కింది అనేది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ మొత్తం యాజ్ యూజువల్ 2 సాంగ్స్, అక్కడక్కడ లవ్ పోర్షన్స్ అండ్ కామెడీ ట్రాక్స్తో కొట్టేశారు. పర్లేదు, ఎంటర్టైనింగ్గానే ఉంది. ఎప్పుడైతే హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందో అక్కడ నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా వెళ్ళింది. రోషన్ కనకాల డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ హీరోయిన్ కూడా షీ ఈజ్ సచ్ ఎ క్యూట్ ఇన్ హర్ రోల్. అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బండి సరోజ్ కుమార్ గారు యాక్టింగ్ నిజంగా ఇర్రగదీసేశారు. అతని పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది మూవీలో. టెక్నికల్లీ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ దిస్ మూవీ. ఎందుకంటే యానిమల్స్ వచ్చిన దగ్గర సీజీ అనేది అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం దాని మీద కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మూవీ అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం స్పెషల్గా డిజైన్ చేస్తారేమో అన్న హోప్తో ఉంటాం. కాకపోతే ఇక్కడ అదే మైనస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో. వైవా హర్ష యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక మంచి ఫ్రెండ్ రోల్లో, సపోర్టింగ్ రోల్లో బాగా యాక్ట్ చేశారు ఆయన. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, కర్మ ధర్మ అనే 2 పాయింట్స్ గురించి కూడా డైరెక్టర్ చాలా క్లియర్గా చూపించారు. మనం చేసిన కర్మ మనకి ఎలా రివర్స్లో వచ్చి తగులుతుంది అనేది చాలా క్లియర్గా చూపించారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ రేటెడ్ ఎందుకు సర్టిఫై చేశారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మూవీ మొత్తంలో ఒక లిప్ లాక్ సీన్ ఉంది అంతే. అంతకుమించి పెద్ద బ్లడ్ బాత్స్ ఏముండవు, అంత క్రుయాలిటీ ఏం లేదు. కాకపోతే ఏ రేటెడ్గా ఎందుకు సర్టిఫై చేశారో అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చాలాసార్లు చూసిన కథ అయినా చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నారు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో. అది కొంచెం ప్లస్ అని చెప్పుకోవాలి. నాట్ బ్యాడ్. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన మూవీ అయితే ఇది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క లిప్ లాక్ సీన్ ఉంది, అది పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ మోగ్లీ 2025. అండ్ ప్లీజ్ బీ టచ్ ఇన్ విత్ మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేయడం మొదలు పెడతాను. చాలా గ్యాప్ తీసుకున్నాను, కొంచెం కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.